కర్నూలు నగరంలోని ఎస్వి కాంప్లెక్స్ లో వైఎస్ఆర్సీపీ జిల్లా కార్యాలయంలో వైఎస్ఆర్సీపీ జిల్లా అధ్యక్షుడు ఎస్వి మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వైసీపీ జిల్లా అధ్యక్షుడు ఎస్వి మోహన్ రెడ్డి మాట్లాడుతూ, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పక్క రాష్ట్ర ముఖ్యమంత్రి అయిన రేవంత్ రెడ్డితో కుమ్మక్కై రాయలసీమ ప్రయోజనాలను తాకట్టు పెట్టి రాయలసీమని ఎడారి చేయాలనుకుంటున్నారా? చంద్రబాబు అప్పట్లో ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు తెలంగాణ ప్రభుత్వం కట్టిన ఏ ప్రాజెక్టు అనుమతి తీసుకున్నారు? మీ కుమారుడు ఏమో 1 టీఎంసీ నీటి కోసం రాష్ట్రాలు దేశాలు యుద్ధాలు చేసుకున్న రోజులు ఉన్నాయని అంటారు. మీరేమో 4 టీఎంసీలే కదా అని హేళన చేస్తున్నారని ఎస్వి మోహన్ రెడ్డి విమర్శించారు. పోతిరెడ్డిపాడులో వైఎస్ఆర్సీపీ జిల్లా అధ్యక్షులు కాటసాని రాంభూపాల్ రెడ్డి గారి ఆధ్వర్యంలో రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ సాధించడం కోసం ఫిబ్రవరి 5వ తేదీన జరగబోయే భారీ బహిరంగ సభకి రాయలసీమ నాయకులకి, కార్యకర్తలకి ప్రజలు పెద్ద ఎత్తున తరలి రావాలని పిలుపునిచ్చారు. అనంతరం కర్నూలు జిల్లా వైసీపీ అధ్యక్షులు ఎస్వి మోహన్ రెడ్డి మాట్లాడారు. రాయలసీమ ఎత్తిపోతల పథకం చంద్రబాబు నాయుడు గారు ఉద్దేశపూర్వకంగా ఆపి రేవంత్ రెడ్డి గారు అడిగినారని ఆపడం జరిగింది. రాయలసీమ ఎత్తిపోతల పథకం ఎంతో అవసరం. రాయలసీమ ఎత్తిపోతల పథకం అనేది ఒక ప్రాణనాడు లాంటిది రాయలసీమ జిల్లాలకు, అలాగే ప్రకాశం, నెల్లూరు జిల్లాలకు ఎంతో ఉపయోగకరమైనటువంటిదని చెప్పడం జరుగుతుంది. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు ఓటుకు నోటుకు భయపడి 800 అడుగులలోనే పాలమూరు రంగారెడ్డి డిండి ద్వారా నీళ్లు కట్టి వితౌట్ పర్మిషన్లు లేకుండా, గ్రీన్ ట్రిబ్యునల్ పర్మిషన్ లేకుండా, ఏ పర్మిషన్లు లేకుండా పాలమూరు రంగారెడ్డి కానీ డిండి కానీ కల్వకుర్తి దాని సామర్థ్యం పెంచడం కానీ ఇవన్నీ చేస్తూ ఉంటే ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కండి కేసీఆర్కి భయపడి ఓటుకు నోటు కేసులో ఎక్కడ తీసుకుపోయి బొక్కలు పెడతాడో కాబట్టి నాకు ఏమి అడ్డు చెప్పకూడదని భయపడి ఆ రోజు వాళ్ళు కట్టుకుంటుంటే కన్ను మూసుకొని కూర్చున్నాడు. ఈరోజేమో రేవంత్ రెడ్డి గారు అడిగినారని ఈరోజు రాయలసీమ ఎత్తిపోతల పథకం ఆపినాడు. ఆయన వితండవాదం చేస్తున్నాడు. 840 అడుగుల లోపల 800 అడుగుల వరకు కేవలం 20 టీఎంసీలే ఉంటాయి కదా, ఆ 20 టీఎంసీలకి ఇంత కొట్లాడుకోవాలన్నా అని వితండవాదం చేస్తూ ఉంటాడు. అయ్యా చంద్రబాబు నాయుడు గారు, మీరు ముఖ్యమంత్రిగా 14 సంవత్సరాలు ఇంతకుముందు చేశారు, ఇప్పుడు 16 సంవత్సరాలు అవుతుంది. మినిమం ఆలోచన లేదా? 880 అడుగులు కాదు, 854 అడుగులకు చేరక ముందే శ్రీశైలంలోకి వచ్చేటువంటి ప్రవాహాన్ని మొత్తం కూడా వాళ్ళు రోజుకి 8 టీఎంసీల చొప్పున తీసుకుపోతున్నారు. అంటే శ్రీశైలంలోకి వచ్చే ప్రవాహము రాకముందే తీసుకుపోతున్నారు, మనం వాడుకోకుండా. 854 అడుగులు వస్తే తప్ప పోతిరెడ్డిపాడుకు మనం నింపుకోలేం. 854 అడుగులు వస్తే కేవలం 44,000 టీఎంసీలు క్యూసెక్కులు తీసుకుంటాం. అది రాకముందే వాళ్ళు తీసుకుపోతున్నారు కదా. మామూలు 854 అడుగులకు నెల రోజులలో రావాల్సింది ముందే వాళ్ళు తోడేం వల్ల అది 2 నెలలు 3 నెలలు పట్టే పరిస్థితులు ఈరోజు మనం చూస్తూ ఉన్నాం. ఎప్పుడైతే వాళ్ళు 800 అడుగుల నుంచే ప్రవాహం స్టార్ట్ అయినప్పటి నుంచే తీసుకుంటా ఉండారో అదే పద్ధతిలో మనం కూడా 800 అడుగులలోనే నీళ్లు తీసుకొని ఏదైతే ఎస్ఆర్బిసి కానీ, గోరుకల్ రిజర్వాయర్ కానీ, లేకుంటే అవుకు రిజర్వాయర్ కానీ, కడపలో ఉండేటువంటి గండికోట రిజర్వాయర్ కానీ వీటన్నిటిని నింపి పెట్టుకుంటే సేఫ్లో ఉంటాము అని జగన్మోహన్ రెడ్డి గారు ముందే ఈ కార్యక్రమం రాయలసీమ ఎత్తిపోతల పథకం ప్రాజెక్టు తీసుకొని వచ్చినారు. 800 అడుగులలోనే తీసుకోవచ్చు కాబట్టి నువ్వు 840 అడుగుల లోపల గురించి ఆలోచిస్తూ ఉన్నావు. 840 అడుగులు రాకముందే మన ప్రాజెక్టులు నింపుకోవాలనేది జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచన. ఎందుకంటే అదే పనే వాళ్ళు చేస్తూ ఉన్నారు.
మనం చేసుకుంటే తప్పే ఉంది. ఆ రోజు వాళ్ళు ఎవరికి భయపడకుండా పర్మిషన్ లేకుండా కట్టుకుంటున్నారు. నువ్వు భయపడి అడ్డు చెప్పలేకపోయినావు. గ్రీన్ ట్రిబ్యునల్ వాళ్ళకు వార్నింగ్ ఇచ్చినా కూడా కట్టుకున్నాడు. మనం ఎందుకు భయపడాలి? నీలాక జగన్మోహన్ రెడ్డి భయపడేవాడు కాదు. ప్రజల కోసం మొండిగా ఎంత దూరమైనా పోతాడు. తర్వాత మీరు 20 టీఎంసీలు ఏమవుతుంది కదా అంటారు. 20 టీఎంసీల నీళ్ళు అంటే 20 లక్షల ఎకరాలకు 2 లక్షల ఎకరాలకు సాగునీరు వస్తుంది. కొన్ని లక్షల మందికి తాగునీరు వస్తుంది. 2 లక్షల ఎకరాల సాగునీరు అంటే మినిమం కామన్ సెన్స్. దాదాపుగా 40 నుంచి 50 వేల బస్తాలు ఈరోజు ఎకరాకు వరి ధాన్యం వస్తున్నాయి. 2 లక్షల ఎకరాలంటే 80 లక్షల నుంచి 1 కోటి బస్తాల వరి ధాన్యం వస్తుంది. 1 కోటి బస్తాలు అంటే మీకు లెక్క అవుతుందా? అంటే మీరు చేసినటువంటి తప్పును కప్పిపుచ్చుకోవడానికి, మీరు చేసేటువంటి తప్పును కప్పిపుచ్చుకోవడానికి అడ్డంగా మాట్లాడతారా? నీ కొడుకేమంటాడు? ఒక టీఎంసీ కోసమేమో యుద్ధాలు జరుగుతున్నాయి, ఒక టీఎంసీ నీటి కోసం యుద్ధాలు జరుగుతున్నాయి రాష్ట్రాల మధ్యన. 10 టీఎంసీల నీటి కోసము దేశాల మధ్యనే యుద్ధాలు జరుగుతున్నాయి అన్నారు. నీ కొడుకు చెప్పినాడు, నేను చెప్పలేదు. ఈరోజు అపర మేధావిగా ప్రపంచవ్యాప్తంగా తిరిగి పెట్టుబడులు తెస్తున్నటువంటి మీ పుత్రరత్నము లోకేష్ బాబు గారు చెప్పినటువంటి విషయం అది. మరి 10 టీఎంసీల కోసం యుద్ధాలు దేశాల మధ్య జరుగుతుంటే 20 టీఎంసీల నీటిని మీరు అంతా ఈజీగా తీసుకుంటారు. అంటే మీ కొడుకుకు ఉన్నటువంటి నీటి ప్రాధాన్యత గురించి మీ కొడుకు ఎక్కువ నాలెడ్జ్ ఉందా, మీకు ఎక్కువ నాలెడ్జ్ ఉందనుకోవాలా? మీ ఇద్దరికంటే జగన్మోహన్ రెడ్డి గారికి ముందు చూపు ఎక్కువ ఉంది కాబట్టి ఈ రాయలసీమ ఎత్తిపోతల పథకం తీసుకొని వచ్చిన. ఈరోజు 8వ ఏదైనా మనకు అదృష్టం బాగాలేక వర్షాలు కనుక వర్షపాతం తగ్గితే మన పరిస్థితి ఏమిటి? ఆ రోజు 15 టీఎంసీలు ఉన్నటువంటి మనకు ఆల్మట్టి డ్యామ్ ఆ రోజు ఎత్తు పెంచుతా ఉంటే మీరు ఆ రోజు ఊరుకొన్నారు. ఈరోజు మళ్ళీ ఆల్మట్టి డ్యాము ఎత్తు పెంచుతా ఉన్నారు. దాదాపుగా 100 టీఎంసీల ఎక్కువ సామర్థ్యానికి పెంచుతా ఉన్నారు. అంటే 125 టీఎంసీల ప్రస్తుతానికి 129 టీఎంసీలు ఉన్నటువంటి ప్రాజెక్టును కర్ణాటక వాళ్ళు ఆల్మట్టిని 229 టీఎంసీల సామర్థ్యానికి పెంచుకుంటా ఉన్నారు. మీరు కళ్ళు మూసుకున్నారు. కళ్ళు తెరచండి, మేల్కోండి. మీరు భయపడి అటు కర్ణాటకకు ఇటు తెలంగాణకు భయపడి మన రాష్ట్ర ప్రయోజనాలను, మన రాయలసీమ మన ఎందుకంటానా అంటే మీరు కూడా రాయలసీమలో పుట్టినామని చెప్తున్నారు కాబట్టి మన రాయలసీమ ప్రయోజనాలను కాపాడండి. ఇదే జగన్మోహన్ రెడ్డి గారు తెలంగాణలో కడుతున్నటువంటి ప్రాజెక్టుల మీద వ్యతిరేకంగా కర్నూలులో జలదీక్ష చేసినాడు. 3 రోజులు నిరాహార దీక్ష చేసినాడు. మీరు ముఖ్యమంత్రి స్థాయిలో ఉండి ఈరోజు ఆల్మట్టి డ్యామ్ ఎత్తు పెంచుతా ఉంటే 100 టీఎంసీల కెపాసిటీ పెంచుతా ఉంటే నిద్రపోతున్నారా? అవన్నీ కూడా పూర్తయినాయంటే మనకి 857 అడుగులు శ్రీశైలం డ్యామ్ లెవెల్ రావాలంటే పెద్ద ఎత్తున వరదలు వస్తే తప్ప వచ్చే పరిస్థితి ఉండదు. ఇక తుంగభద్ర